అందరి దగ్గర బడ్జెట్ ఇవ్వడానికి హ్యాపీగా ఉన్నప్పుడు మన దగ్గరికి హ్మ్. వచ్చే పాటికే సింగర్స్ దగ్గరికి వచ్చే పాటికే వాళ్ళు చాలా బార్గెన్ చేస్తారు అనేది ఆ! పాయింట్. సో హ్మ్. నేనేం అడుగుతున్నాను, వాట్ ఎవర్ మీడియేటర్ త్రూ అయినవ్వండి, ఇంకొక పర్సన్ అవ్వనివ్వండి, ఎవరైనా అవనియండి, వాళ్ళ త్రూ హ్మ్. వచ్చినా ఎవరి త్రూ వచ్చినా సో హ్మ్. నేను అనుకున్న అమౌంట్ వాళ్ళతో డైరెక్ట్‌గా మాట్లాడినప్పుడు కూడా వాళ్ళకి అదే అమౌంట్ అడుగుతున్నారు అని చెప్పేసి హ్మ్. అనేది ఉన్న ఇది. లైక్ పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ అయితే మనకి డైరెక్ట్‌గా ప్రొడక్షన్ హౌస్ నుంచే అకౌంట్‌లో క్రెడిట్ అయిపోతాయి. సో, అప్పుడు దానికి మధ్యలో కట్ అట్లా ఏముండదు. హ్మ్. ఇన్ కేస్ మధ్యలో వాళ్ళకివ్వాలనుకుంటే మన ఇష్టం బట్టి మనమిస్తాం. హ్మ్. మనకి ఉన్న అండర్‌స్టాండింగ్ బట్టి ఇంకా. లేదా ఒకసారి వాళ్ళు డైరెక్ట్‌గా పిలిచారంటే ఇంక మధ్యలో వాళ్ళకి ఎవరికీ ఇచ్చేది ఏముండదు. బట్ అది ఎలా కేటగరైజ్ జేయాలని నాకు గూడా అర్థం గాట్లా. ఇప్పుడు కాంపిటీషన్ గూడా లైక్ ఎక్కువైపోయింది గదా! సింగర్స్ గూడా ఎక్కువ మందున్నారు. మేము మీకు ఫ్రీగా పాడతామని చెప్పేవాళ్ళు ఎక్కువ మందున్నారు. ఓకే. అలాంటప్పుడు వాళ్ళకి గూడా ఎక్కువ ఇవ్వాలని ఎట్లా అనిపిస్తుంది? హ్మ్. ఇది గూడా ఒక పాయింటే గదా! ఓకే. ఇప్పుడు అందరూ ఒక మాట మీద ఉన్నారనుకోండి, దానికి ఇంకెవరు ఏం చేయలేరు.